హైదరాబాద్ అత్తాపూర్ నుంచి మా ప్రతినిధి నేత్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ కూడా చాలా మంది సీడ్ బాల్స్ని చల్లడానికి రెడీగా ఉన్నారు. ఓవర్ టు యు నేత్ర. దీప్తి, జనరల్గా పర్యావరణాన్ని పరిరక్షించండి, చెట్లను కాపాడండి, మొక్కలను నాటండి, వృక్షో రక్షిత రక్షిత అంటే చెట్లను మనం కాపాడితే మనల్ని చెట్లు కాపాడతాయి. ఇవన్నీ ఈ స్లోగన్స్ అన్నీ కూడా మనం తరచుగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ ఎంతమంది వీటిని ఫాలో అవుతున్నారు అన్నదే పెద్ద ప్రశ్న. దీనికి మాత్రం సమాధానం ఉండదనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది చెప్పడానికే పరిమితం అయిపోతున్నారు, కానీ దాన్ని చేసి చూపించడానికి, ఆచరించడానికి ముందుకు రావట్లేదు. కానీ TV9 సీడ్ బాల్ క్యాంపెయిన్ చేపట్టింది. దీనికి ఎంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందో మనం చూడొచ్చు. దాదాపు 10 జిల్లాల్లో విద్యార్థులందరూ కూడా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారని చెప్పాలి. అండ్ మనం సీడ్ బాల్స్ చూస్తున్నాం, ఎంతో ఇష్టంగా పిల్లలు తయారు చేసిన సీడ్ బాల్స్ ఇవి. అండ్ వాటిని వేయటానికి పిల్లలు సీడ్ బాల్స్ పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ పిల్లలు ఒక మెసేజ్ని అయితే ఇస్తున్నారు. సో ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్కి ఎంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందో మనం చూడొచ్చు. మనతో పాటు దీనికి మద్దతుగా ఇక్కడికి ఎంతోమంది వచ్చారు. అండ్ వారితో కూడా మనం మాట్లాడదాం. ఏసీపీ ఉన్నారు, గంగిరెడ్డి గారు. హలో అండి. సో ఏం చెప్తారు ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్ గురించి? అండ్ పిల్లలు చూసారా ఎంత ఇంట్రెస్టెడ్గా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు? ఇది నిజంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలమ్మా. ఎందుకంటే మనల్ని మీరు అన్నారు కదా, వృక్షో రక్షిత రక్షిత అని. అంటే మనం వృక్షాన్ని రక్షిస్తే వృక్షం మనల్ని రక్షిస్తా అని. ఎవ్రీడే మన లైఫ్ సర్వైవ్ కావాలంటే మనకు క్లీన్ ఎయిర్ కావాలి, ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఇచ్చేది ఒక్క సోర్స్ మనకి చెట్లు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక 5 చెట్లను పెట్టాలి. మేము లాస్ట్ ఇయర్ ఈ కార్యక్రమంలో మా పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో 1000 ప్లాంట్స్ పెట్టినాము. 100% సర్వైవల్. 1000 ప్లాంట్స్ యాజ్ టీజ్ ఉన్నాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా 3 ఎకరాల్లో పెట్టినాము. దాంట్లో 50% సర్వైవల్ ఉన్నాయి. కాబట్టి ఈ రాజేంద్రనగర్ మండల్లో హైయెస్ట్ మాదే అనుకుంటాను అసలు సర్వైవల్. ప్లాంట్ చేసిన మొక్కలు సర్వైవ్ చేసుకున్నాం. కాబట్టి ఈ అందరికీ విజ్ఞప్తి, అందరూ పిల్లలతో పాటు అందరూ పెద్దలు కూడా మినిమం ఒక 2 చెట్లు పెంచి చేయగలిగితే డెఫినెట్గా హైదరాబాద్కి మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. జనరల్గా అందరూ నాటుతారు, మొక్కలు నాటమని మెసేజ్ ఇస్తే జనరల్గా అందరూ నాటుతారు. కానీ వాటిని కాపాడే క్రమంలో కొంచెం నెగ్లిజెన్స్ చూపిస్తూ ఉంటారు. మళ్ళీ వాటిని రక్షించాలి, వాటిని చూసుకోవాలి అన్న ఆలోచన ఉండదు. కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, కొంతమంది కాదు చాలా మంది పిల్లలు వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఈ ప్రోగ్రాంలో. ఏం చెప్తావు నాన్న? పర్యావరణాన్ని పరిరక్షించండి అంటే ఎలా రక్షించాలంటావు నువ్వు? చెట్లని మనం బాగా కాపాడితే అవి మనం కాపాడుతుంది. చెట్ల వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. పొద్దున్న లేవగానే ఆక్సిజన్ మనకు కంపల్సరీ కావాలి. చెట్లను పొద్దున్న మాత్రమే కావాలా ఆక్సిజన్? రోజు కావాలి. 24 hours 365 days కంపల్సరీ ఆక్సిజన్ ఉండాలి జనాలకి. ఇప్పుడు చూస్తే చెట్లు అసలుకి చాలామంది వాళ్ళ అవసరాలకి చెట్లను కట్ చేసేస్తున్నారు. కానీ చెట్లు లేకపోతే చాలా ఇబ్బందులు మనకి వస్తాయి. ఇప్పుడు జంతువులు, చెట్లు, ఫారెస్ట్, అడవిల వల్ల జంతువులు అసలు కనపడతలే. ఇంకా ఫ్యూచర్లో అసలుకి చెట్లు లేకపోతే జంతువులు అసలు చూడలేము మనము. అందుకోసమే సీడ్ బాల్ క్యాంపెయిన్ ద్వారా మనం చెట్లను పెంచాలి. తెలంగాణ కేసీఆర్ గారు చిలుకూరులో చెట్లు హరితారంని ప్రారంభించినారు. డెఫినెట్గా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కన్స్ట్రక్షన్స్ పేరుతో, వాటి పేరుతో, వీటి పేరుతో ఉన్న చెట్లను కూడా మనం ఆల్రెడీ నరికేసుకున్నాము. వాటిని రీప్లేస్ చేసే టైం కూడా మనకు లేకపోయింది. సో డెఫినెట్గా వాటిని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనతో పాటు ఆర్డీఓ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మీరేం చెప్తారు? ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు మనము ఈ డిఫారెస్టేషన్ అనేది చాలా తరచుగా జరుగుతుందండి, పెద్ద ఎత్తున అర్బనైజేషన్ వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల. దీనివల్ల మనకి ఏదైతే పర్యావరణం దెబ్బతింటుంది. ఎక్కడైతే భూగోళంలో మన 33% ఫారెస్ట్ ఏరియా ఉందో అది చాలా రెడ్యూస్ అయింది. కాబట్టి ఈరోజు మనం మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. ఈ మొక్కల్ని ఇప్పుడు సన్లైట్ ఏదైతే ఉందో అది మనకి రేడియేషన్ అనేది, ఎర్త్ రేడియేషన్ అనేది మరి స్పేస్లోకి వెళ్లకుండా ఈ అర్బనైజేషన్ వల్ల ఏదైతే పొల్యూషన్ కారకాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి అడ్డుగోడగా ఉంటున్నాయి. కాబట్టి మరి దీనివల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల మరి గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది అవుతుంది. కాబట్టి ఈ చెట్లు నాటడం అనేది మరి దానికి ఒక ముఖ్యమైన సొల్యూషన్గా ఉంటుంది. సో ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే మనం ఈరోజు చూస్తున్నాము, లాస్ట్ సమ్మర్లో సమ్ 48 to 50 degrees కూడా మనము టెంపరేచర్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో మొక్కలు నాటడం అనేది పర్యావరణానికి ముఖ్యమైన సొల్యూషన్. కాబట్టి మనకు తెలంగాణ ప్రభుత్వం కూడా హరితహారం కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో తీసుకొచ్చింది. ప్రతి ఇంటికి మొక్కలు నాటాలనే లక్ష్యంగా గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా నాటడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నాటడం జరుగుతుంది. అయితే
ఇప్పుడు TV9 ఏదైతే సీడ్ బాల్ కంపెయినింగ్ అనేది సీడ్ బాల్ కంపెయిన్ అయితే చేపట్టారో మరి ఇన్నోవేటివ్గా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి దీనివల్ల ఈ పిల్లల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల మరి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇతరత్ర అందరి పెద్దలకు ఈ మెసేజ్ అనేది వెళ్తుంది. కాబట్టి ఇది ఒక చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం దీన్ని మళ్ళీ అందరూ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. పిల్లలు మీరు అందరు రెడీయా సీడ్ బాల్స్ విసరడానికి? చేతిలో రెడీగా పెట్టుకున్నారా? ఓకే, విసిరేద్దామా? సో మనతో పాటు సీఏ ఉన్నారు ఉమేందర్, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఏమంటే మీరు దాదాపు అంటే మీ ఆధ్వర్యంలో సార్ చెప్పినట్టు ఒక 1000 చెట్లని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారని తెలుస్తోంది. సో ఆ క్రమంలో మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి? ఇప్పుడు సమ్మర్లో వాటర్ ప్రాబ్లం ఉంటుంది అలా. యాక్చువల్గా ఏంటంటే మా పోలీస్ స్టేషన్లో ఈ 2015 అండ్ 2016 హరితార కార్యక్రమంలో 1000 మొక్కలు నాటినాము. అయితే దానికి సంబంధించి మాకు వాటర్ ప్రాబ్లం రాకుండా మాకు అగ్రికల్చర్ యూనివర్సిటీ పైనుంచి వాటర్ వస్తుంది. దాన్ని మనం ఏం చేసినామంటే చెక్ డ్యామ్లు కట్టేసినాము. చెక్ డ్యామ్లలో వాటర్ పెట్టేసి తర్వాత పంపింగ్ చేస్తూ వాటిని 100% సర్వైవల్ చేయించినాము. తర్వాత ఇంకెక్కువ వాటర్ వస్తే దాన్ని హార్వెస్టింగ్ పిట్ చేసి హార్వెస్టింగ్ పిట్లకు కూడా డైవర్ట్ చేస్తున్నాము. అంటే ప్రతి మొక్కను కూడా మనం పెట్టిన ప్రతి మొక్కను బ్రతికించాలనే ఉద్దేశంతో అది చేసినాము. అది కాకుండా ఎవరైతే పోలీస్ స్టేషన్కి విజిటర్స్ వచ్చినప్పుడు ఒకసారి మేము ఎన్ని మొక్కలు నాటినా ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే మీ కూడా మీ ఏరియాలో ఈ విధంగానే ఉండాలని చెప్పేసి మేము చెప్పినాము. వచ్చిన వాళ్ళకి కూడా అది చేస్తాము. తర్వాత పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఈ సీడ్ బాల్ కంపెనీలో ఒకటి వీళ్ళకి మెసేజ్ ఇవ్వడం ఏంటంటే, మీరు ప్రతి స్కూల్లో ప్రోగ్రెస్ కార్డులలో ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే ఎంత పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఎట్లయితే హెడ్ మాస్టర్ కానీ పిల్లలకు పేరెంట్స్ చెప్తున్నారో, ప్రోగ్రెస్ కార్డులో కంపల్సరీ ప్రతి సంవత్సరం ప్రతి పిల్లవాడు ఎన్ని మొక్కలు నాటినాడు, ఎన్ని బతికించాడు అనేది కూడా ప్రోగ్రెస్ కార్డులో కూడా ఇంక్లూడ్ చేస్తే 100% ప్రతి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత టీచర్లు కానీ అందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా సక్సెస్ అవుతుంది. ఇది ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంచి ఐడియా. ఇక్కడే ప్రిన్సిపల్ కూడా ఉన్నారు, వారిని ఈ ఐడియా పాటిస్తారని మేము అనుకుంటున్నాము. ఓకే పిల్లలు, మనం విసిరేద్దామా సీడ్ బాల్స్? తీసుకున్నారా? ఓకే, గో. సో మంచి మెసేజ్ కూడా ఇచ్చారు సిఐ గారు. మనం చూడొచ్చు ప్రతిసారి కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్లో కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేస్తే డెఫినెట్గా పిల్లల్లో కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ సీడ్ బాల్స్ ఎంతో ఇష్టపడి కష్టపడి తయారు చేసిన సీడ్ బాల్స్ని ఇప్పుడు విసిరేశారు. డెఫినెట్గా ఈ 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ టైం వచ్చేసరికి అన్నీ కూడా ఎలా మొక్కలు ఉంటాయి, గ్రీనరీని మనము వెల్కమ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పాటించాలి. అందరూ మొక్కలు వేయడం కాదు, వాటిని కాపాడాలి. సో ఈ మెసేజ్ అయితే డెఫినెట్గా ఇవ్వాలి. సీడ్ బాల్ క్యాంపెయిన్కి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. ఇది ఇంతటితో ఆగదు. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతని ఇలా కొనసాగించాలని కోరుకుంటున్నాను. దీప్తి, ఎస్, మెసేజ్ టేకెన్ నేత్ర. అక్కడ పిల్లలందరూ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. చాలామంది వాళ్ళ అవసరాల కోసం చెట్లను నరికేస్తున్నారు అన్నది దట్స్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్. ఎందుకంటే ఇల్లు కట్టుకోవడం కోసం ఉన్న చెట్లను నరికేస్తాం, ఎందుకు ఇల్లు మనకి నీడనిస్తుంది అని. కానీ అంతకంటే ఆరోగ్యవంతమైన నీడనిస్తుంది చెట్టు, మనకి ప్రాణవాయువునిస్తుంది. ఆ వాస్తవాన్ని మనం మర్చిపోయి మనం చెట్లను నరికి పాడేస్తున్నాము. మరి ఇక్కడ చిన్నపిల్లలు మనకు అందించిన ఈ మెసేజ్ని మనం టేక్ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్